Welcome students. The Interpreter of Maldives Part 4. You already know this is written by Jhumpa Lahiri. The job was a sign of his failings. In his youth, he had been a devoted scholar of foreign languages, the owner of an impressive collection of dictionaries. He had dreamed of being an interpreter for diplomats and dignitaries, resolving conflicts between people and nations, settling disputes of which he alone could understand both sides. Mr. Kapasi is saying that కెపాసి ఏం చెప్తున్నారంటే తన యొక్క జాబ్ అనేది తన యొక్క ఫెయిల్యూర్స్కి ఒక గుర్తు అని చెప్పి చెప్తున్నారు. అయితే అతని యొక్క యూత్ నుంచి యవ్వనం నుంచి అతను ఒక స్కాలర్గా ఫారెన్ లాంగ్వేజ్కి ఒక స్కాలర్గా ఉండాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అయితే ఈయన ఏం చేశారంట, ఒక ఫారెన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఇంప్రెసివ్ కలెక్షన్ ఆఫ్ డిక్షనరీస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకుని దాని ద్వారా లాంగ్వేజ్ నేర్చుకునేవారట. హీ హ్యాడ్ డ్రీమ్డ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఇంటర్ప్రిటర్ ఫర్ డిప్లొమాట్స్ అండ్ డిగ్నిటరీస్. ఈయనకి పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులందరికీ, డిప్లొమాట్స్ అందరికీ ఒక ఇంటర్ప్రిటర్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం అంటే ఉండేదట. అదేవిధంగా ప్రజల మధ్య ఏర్పడేటటువంటి ఏవైనా సంఘర్షణలు అటువంటివి ఏర్పడినా, లేకపోతే రెండు దేశాల మధ్య సంఘర్షణలు ఏర్పడినా, లేకపోతే ఏమైనా డిస్ప్యూట్ వచ్చినా కూడా వాటిని కూడా అర్థం చేసుకుని ఇరు పక్కలన కూడా దాన్ని సయోధ్య కుదిర్చే విధంగా ఉండాలని చెప్పి, ఒక అంబాసిడర్లా ఉండాలని చెప్పి ఆయన అనుకుంటూ ఉండేవారట. హీ వాజ్ ఎ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఏ సిరీస్ ఆఫ్ నోట్బుక్స్ ఇన్ ద ఈవినింగ్స్ బిఫోర్ హిజ్ పేరెంట్స్ సెటిల్డ్ హిజ్ మ్యారేజ్. He had listed the common etymologies of words, and at one point in his life, he was confident that he could converse, if given the opportunity, in English, French, Russian, Portuguese, and Italian, not to mention Hindi, Bengali, Varsi, and Gujarati. ఇన్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ మెన్ అంటే తనంతట తానుగానే నేర్చుకునేటటువంటి వ్యక్తి. అలాగే ఈయన ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ అన్నింటినీ తీసుకుని ఈవినింగ్స్ అయితే తన మ్యారేజ్ కాకముందు తను పేరెంట్స్తో కలిసి ఇతను ఒక లిస్ట్ ఆఫ్ ఎటమాలజీ ఆఫ్ వర్డ్స్, అంటే ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ థింగ్స్ గురించి చెప్పేటటువంటి దాన్ని ఎటమాలజీ అని అంటూ ఉంటాం. ఆ వర్డ్స్ అన్నిటిని కూడా ఒక లిస్ట్ కింద రాసుకోవడం అనేది జరిగేది. అయితే ఇతను ఎంత కాన్ఫిడెంట్గా ఈ భాషల్లో పట్టు తెచ్చుకున్నారంటే, ఒకవేళ ఏదైనా అవకాశం వచ్చి మాట్లాడమంటే కనుక ఇంగ్లీష్ దగ్గర నుంచి ఫ్రెంచ్, రష్యన్, పోర్చుగీస్ అండ్ ఇటాలియన్, ఇంకా హిందీ, బెంగాలీ, ఒరిస్సీ, గుజరాతీ కూడా ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది నేర్చుకోవడం జరిగింది. Now only handful of European phrases remained in his memory. Scattered words for things like saucer and chairs. English was the only non-Indian language he spoke fluently anymore. Mr. Kapasi knew it was not a remarkable talent. Sometimes he feared that his children knew better English than he did, just from watching television. Still, it came in handy for the toes. అయితే ఇప్పుడైతే ఆయన యూరోపియన్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎక్కువగా గుర్తు పెట్టుకోవడం అనేది జరిగింది. మిగతా అన్నీ ఉపయోగించకపోవడం వలన అవి కొంచెం మర్చిపోవడం, లేకపోతే అటు ఇటుగా చెదరవడం అనేది మైండ్లో లేకుండా ఉండడం అనేది జరిగింది. అయితే ఇంగ్లీష్ అనేది ఇప్పుడు నాన్ ఇండియన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ ఒకటే ఇప్పుడు ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉన్నారట. అయితే కెపాసిటీకి ఈ ఇంగ్లీష్ అని నేర్చుకోవడం అనేది, ఈ మాట్లాడడం, ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది ఒక గుర్తింపు తెచ్చినటువంటి టాలెంట్ కలిగినటువంటి విషయం. అయితే కొన్నిసార్లు ఈయన భయపడుతూ ఉండారట. ఎందుకని, తన యొక్క పిల్లలు టెలివిజన్స్ అవి చూసి తనకంటే బెటర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవడం అనేది జరిగేదిట. అయితే తనకి ఎంతవరకు టూర్కి సరిపడేంత నాలెడ్జ్ ఉండేటటువంటి వాటిని, అంత మాట్లాడగలిగేటటువంటి కెపాసిటీ తన దగ్గర ఉందని చెప్పి తను అనుకునేవారు. He had taken the job as an interpreter after his first son, at the age of 7, contracted typhoid.
and that was how he had first made the acquaintance of the doctor. At the time, Mr. Kapasi had been teaching English in a grammar school, and he bartered his skills as an interpreter to pay the increasingly exorbitant medical bills. అని చెప్తున్నారు. నేను ఎందుకు ఈ ఇంటర్ప్రెటర్ అనేటటువంటి ఈ జాబ్ని ఎందుకు తీసుకున్నాను అనేది చూస్తే కనుక, ఆయనకి ఒక కొడుకు ఉండేవాడట. అది 7 ఇయర్స్. అయితే ఆయనకి టైఫాయిడ్ రావడం అనేది జరిగింది. అయితే ఒకసారి ఈయన ఆ బాబుని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఈయనకి ఆయనతో పరిచయం ఏర్పడేది అనేది జరిగిందట. ఆ టైంలో ఈయన ఏం చేసేవారంటే, ఇంగ్లీష్ ఒక స్కూల్లో ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేటటువంటి టీచర్గా పనిచేసేవారట. తర్వాత ఈయన ఈ బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల అతని యొక్క మెడికల్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జార్బెంట్గా, అంటే వెరీ హై మెడికల్ బిల్స్ అనేవి వస్తూ ఉండేవట. అందుకని ఈయన బార్టెడ్ అంటే బార్టర్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. అంటే దాన్ని వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకోవడం, అంతేకాని అందులో మనీ ట్రాన్సాక్షన్ ఏం లేకుండా వీళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. అందుకని ఈ హాస్పిటల్ బిల్లుని కట్టలేక ఆయన ఈ బార్టర్ సిస్టమ్ని ఎన్నుకుని తన యొక్క స్కిల్స్ని ఇంగ్లీష్లో మాట్లాడగలిగేటటువంటి స్కిల్స్ని ఉపయోగించుకుని తను ఈ జాబ్ని గుజరాతీ ట్రాన్స్లేటర్గా ఆయన ఉపయోగపడడం అనేది జరిగింది. ఇన్ ద ఎండ్ ద బాయ్ హ్యాడ్ డైడ్ వన్ ఈవినింగ్ ఇన్ హిజ్ మదర్స్ ఆర్మ్స్, his limbs burning with fever, but then there was a funeral to pay for, and the other children who were born soon enough, and the new year bigger house, and the good schools and tutors, and the fine shows, and the television, and the countless other ways he tried to console his wife, to keep her from the crying in her sleep. And so when the doctor offered to pay him twice as much as he earned at the grammar school, he accepted. అయితే ఎంత వైద్యం చేయించినప్పటికీ కూడా ఈ 7 ఇయర్స్ ఉన్నటువంటి ఈ అబ్బాయి టైఫాయిడ్ వచ్చింది కదా, అతను బతకడం అనేది జరగలేదు, చనిపోయాడు. చనిపోయే టైంకి అతని యొక్క లిమ్స్ని ఏ విధంగా ఉన్నాయట, ఫీవర్తో కాలిపోతూ ఉన్నాయట. కానీ అతనికి అంత్యక్రియలు ఇలాంటివన్నీ చేయవలసి వచ్చింది అని చెప్తున్నారు. తర్వాత అతనికి వెంటనే 2 పిల్లలు పుట్టడం అనేది జరిగింది. వాళ్ళ కోసమని ఈ వైఫ్ని సాటిస్ఫై చేయడం కోసమని వాళ్ళు కొత్తగా పెద్ద హౌస్ని కట్టడం, తర్వాత మంచి స్కూల్స్లో అలాగే మంచి ట్యూటర్స్ని పెట్టి వాళ్ళని చదివించడం, వాళ్ళకి మంచి ఫైన్ షూస్ అలాగే టెలివిజన్ ఇలాంటి కౌంట్లెస్గా ఇంక లెక్కలేననే విధంగా ఆమెను ఓదార్చడం కోసం ఏం చేయనటువంటి పని ఏమీ లేదు. కానీ ఆమె రాత్రి నిద్రలో మాత్రం ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉండేదట. అందుకని డాక్టర్ గారు ఏం చెప్పారంట, మీ వైఫ్కి కూడా నేను వైద్యం చేస్తాను, అయితే మీరు గ్రామర్ స్కూల్లో ఇచ్చేదానికంటే కూడా నేను 2 రెట్లు ఎక్కువ మనీని ఇస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఈయన ఈ ఇంటర్ప్రెటర్గా డాక్టర్ గారి దగ్గర ఉండడానికి ఒప్పుకోవడం జరిగింది. మిస్టర్ కపాసి న్యూ దట్ హిజ్ వైఫ్ హ్యాడ్ ఎ లిటిల్ రికార్డ్ for his career as an interpreter. He knew it reminded her of the son he had lost, and that she resented the other lives he helped in his own small way to save. అయితే కెపాసిటీకి తెలుసు అతని యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఒక చిన్న గౌరవం అయితే ఉంది అతని యొక్క కెరియర్ పట్ల అని చెప్పి తెలుసు. అయితే అతని యొక్క సన్ చనిపోవడం దానికి సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళ పిల్లలకి ఇలా జరగకూడదు, మిగతా వాళ్ళందరూ కూడా బతికే ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ జాబ్ని టేకప్ చేసి జాబ్ని చేస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో ఆమె మిసెస్ కెపాసి ఆయన చూడడం అనేది జరుగుతుండేది. If ever she referred to his position, she used the phrases doctor's assistant, as if the process of interpretation were equal to
taking someone's temperature, or changing a bedpan. She never asked him about the patients who came to the doctor's office or said that his job was a big responsibility. అయితే ఆమె ఎప్పుడు కూడా అతని పొజిషన్ కెపాసిటీ ఏం చేస్తారంటే ఏం చెప్పేదంటే డాక్టర్స్ అసిస్టెంట్గా పనిచేస్తారు కెపాసిటీ అని చెప్పి మిస్సెస్ కెపాసిటీ చెప్పడం అనేది జరిగేది. అందుకనే ఆమె ఎలా చూసేది ఈ జాబ్ని చాలా డాక్టర్ గారికి ఈక్వల్ అయినటువంటి జాబు. ఎవరి గురించైనా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వాళ్ళ యొక్క టెంపరేచర్ని అన్నిటినీ తను ఫీల్ అయ్యి చెప్పాలి కనుక ఇటువంటి జాబ్ అనేది చాలా ఒక రిస్క్ తీసుకునేటటువంటి జాబ్గా ఆమె అనుకునేది. కానీ ఆమె ఎప్పుడు కూడా ఎవరెవరు వస్తారు, ఏ పేషెంట్లు డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు, ఏ పేషెంట్లు డాక్టర్ గారి ఆఫీస్కి వచ్చారు అనేది ఏమీ పట్టించుకునేది కాదు. కానీ అతని యొక్క జాబ్ని ఒక పెద్ద బాధ్యతగా మాత్రం ఆమె అనుకుంటూ ఉండేది. ఫర్ దిస్ రీజన్ ఇట్ ఫ్లాటర్డ్ మిస్సెస్ కెపాసి దట్ మిస్సెస్ దాస్ వాజ్ సో ఇంట్రిగ్యూడ్ బై హిజ్ జాబ్. అయితే ఇక్కడ మిస్సెస్ కెపాసి ఎవరైతే ఉన్నారో మిస్టర్ కెపాసి ఫ్లాటర్ అవుతారు. ఎందుకనంటే మిస్సెస్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇతని యొక్క జాబ్ మీద చాలా ఇంట్రెస్ట్ని చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ వైఫ్లా కాకుండా ఈమె ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఏమని షీ హ్యాడ్ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ఇట్స్ ఇంటలెక్చువల్ ఛాలెంజెస్. దాన్ని ఒక ఇంటలెక్చువల్ ఛాలెంజ్గా ఈయన యొక్క జాబ్ని తీసుకోవడం, అలాగే షీ హ్యాడ్ ఆల్ గెస్డ్ ద షీ హ్యాడ్ ఆల్ యూజ్డ్ ద వర్డ్ రొమాంటిక్. అయితే ఈమె రొమాంటిక్ అనేటటువంటి వర్డ్ని రొమాంటిక్ జాబ్ అనేటటువంటి వర్డ్ని వాడడం జరిగింది. షీ డిడ్ంట్ బిహేవ్ ఇన్ ఏ రొమాంటిక్ వే టువర్డ్స్ హర్ హస్బెండ్ అండ్ యట్ షీ హ్యాడ్ యూజ్డ్ ద వర్డ్ టు డిస్క్రైబ్ హిమ్. అయితే ఇక్కడ కెపాసి ఒకటి గమనించారు. ఈమెని భర్తనైతే రొమాంటిక్గా ప్రేమగా చూడట్లేదు, అతని భర్తతో ఆ విధంగా లేదు. కానీ నన్ను ఇక్కడ నా గురించి చెప్పేటప్పుడు మాత్రం ఈ రొమాంటిక్ అనేటటువంటి వర్డ్ని ఏమి వాడడం అనేది జరిగిందని చెప్పి కెపాసి గమనించడం జరిగింది. హీ వాంటెడ్ ఇఫ్ మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ వర్ ఏ బ్యాడ్ మ్యాచ్ జస్ట్ యాజ్ హీ అండ్ హిజ్ వైఫ్ వర్. ఏమని అనుకున్నాడు, ఒకవేళ నాకు మిస్టర్ కెపాసి అండ్ మిస్సెస్ కెపాసి లాగే మిస్సెస్ అండ్ మిస్టర్ దాస్ వీళ్ళిద్దరూ కూడా ఒక బ్యాడ్ మ్యాచ్ అని చెప్పి అనుకునేవాడు. పెర్హాప్స్ దే టూ హ్యాడ్ లిటిల్ ఇన్ కామన్ అపార్ట్ ఫ్రమ్ ద 3 children and a decade ఆఫ్ దేర్ లైఫ్స్. ఎందుకనంటే వీళ్ళిద్దరికీ కూడా 10 సంవత్సరాల్లో 3 పిల్లలు ఉండడం అనేది జరిగింది ఒక భాగంగా అని చెప్పి చెప్తున్నాడు. ద షైన్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ మ్యారేజ్ వర్ దేర్, ద బికరింగ్, ద ఇండిఫరెన్స్ అండ్ ద ప్రొట్రాక్టెడ్ సైలెన్స్. హర్ సడన్ ఇంట్రెస్ట్ ఇన్ హిమ్ and interest she did not express in either her husband or children was mildly intoxicating. When Mr. Kapasi thought once again about how she had said romantic, the feeling of intoxicating grew. అయితే ఈయనపై కొన్ని విషయాలని ఈయన అతని యొక్క మ్యారేజ్ నుంచి అతను తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటి అనేది చూస్తే కనుక బ్యాడ్ మ్యాచ్ అని చెప్పడానికి ఈమె బికరింగ్ అంటే ఈమెకి చిన్న చిన్న విషయాల గురించే ట్రివియల్ థింగ్స్ గురించే ఫైట్ చేయడం, దెబ్బలాడడం అనేది జరుగుతూ ఉండేది. అలాగే ఇండిఫరెన్స్ అంటే లేక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలాగే ఏదో ప్రొట్రాక్టెడ్ అంటే లాంగ్ టైం వరకు సైలెన్స్ని మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేదట. అందుకని అలా ఉన్నటువంటి ఆమె సడన్గా ఈ కెపాసి వైపు ఇంట్రెస్ట్ని చూపించడం, అలాగే ఆమె తన పిల్లల మీద కానీ తన భర్త మీద కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ని చూపించకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ పట్ల కొంచెం ముభావంగా ఉండడం, ఇవన్నీ చూస్తే కనుక మిస్టర్ కెపాసి అనుకున్నారట ఆమె రొమాంటిక్ ఫీలింగ్ని కలిగి ఉంది అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. హీ బిగాన్ టు చెక్ హిజ్ రిఫ్లెక్షన్ ఇన్ ద రేర్ వ్యూ మిర్రర్ యాజ్ హీ డ్రోవ్.
feeling grateful that he had chosen the grey suit that morning and not the brown one, which tended to sag a little in the knees. From time to time, he glanced through the mirror at Mrs. Das. అయితే ఇక్కడి నుంచి మిర్రర్లో తన యొక్క రిఫ్లెక్షన్ చూసుకోవడం, అలాగే ఒక గ్రేట్గా ఫీల్ అవ్వడం, తను ఆ రోజు గ్రే కలర్ సూట్ రా వేసుకుని రావడం, బ్రౌన్ వన్ వేసుకోరాకుండా, ఇవన్నీ కూడా ఎలా కనిపెడుతున్నాయి అంటే కొంచెం ఆలోచించే విషయాలుగా కనిపిస్తున్నాయి. ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ గ్లాన్స్డ్ త్రూ ద మిర్రర్ ఎట్ మిస్సెస్ దాస్. ఇంకా ఏం చేస్తున్నాడు, కొంచెం అనుమానించేలాగా టైం టు టైం మిస్సెస్ దాస్ వైపు మిర్రర్లోంచి చూస్తున్నాడు. మిర్రర్లో కనిపెట్టేటటువంటి రేర్ వ్యూలో, అంటే ఆపోజిట్ వ్యూలో కనపడేటటువంటి ఈ వ్యూలను చూస్తూ ఉన్నాడు. ఇన్ అడిషన్ టు గ్లాన్సింగ్ ఎట్ హెర్ ఫేస్, హీ గ్లాన్స్డ్ ఎట్ ద స్ట్రాబెర్రీ బిట్వీన్ హెర్ బెస్ట్ అండ్ ద గోల్డెన్ బ్రౌన్ హాలో ఇన్ హెర్ థ్రోట్. ఇంకా ఆమెని తదేకంగా ఆమె యొక్క శరీర భాగాలని గమనించడం అనేది జరుగుతూ ఉంది అని చెప్తున్నాడు. హీ డిసైడెడ్ టు టెల్ మిస్సెస్ దాస్ అబౌట్ అనదర్ పేషెంట్ అండ్ అనదర్. The young woman who had complained of a sensation of raindrops in her spine, the gentleman whose birthmark had begun to sprout hairs. Mrs. Das listened attentively, stroking her hair with a small plastic brush that resembled an oval bed of nails, asking more questions for yet another example. అయితే ఇక్కడ కెపాసిటీ డిసైడ్ అయిపోయాడు. ఎందుకని, మిస్సెస్ దాస్ అనదర్ పేషెంట్ అని ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా ఎక్కువ పేషెంట్ల గురించి చెప్పమని అడుగుతూనే ఉంది. ఇక్కడ కెపాసిటీ అయితే రెడీ అయిపోయాడు, ఇంకా అలా చెప్తూనే ఉందామని చెప్పి అక్కడ ఉండిపోయింది. అయితే ఒక పేషెంట్ గురించి చెప్తున్నాడు. ఒక యంగ్ ఉమెన్ ఒక ఆమె వచ్చిందట. ఆమెకి ఏ విధంగా ఉంది, రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్టుగా ఉన్నాయి స్పెయిన్ మీద అని చెప్పి చెప్పిందట ఆమె. అంటే వెన్నెముక మీద రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్టుగా ఉంది అని చెప్పి. ద జెంటిల్మ్యాన్ హూస్ బర్త్మార్క్ హెడ్ బిగాన్ టు స్ప్రౌట్ హెయిర్స్. ఇంకొక ఒక జెంటిల్మ్యాన్ వచ్చాడు. అతను ఏమని చెప్తున్నాడు, నా పుట్టుమచ్చ మీద వెంట్రుకలు అనేవి వస్తున్నాయని చెప్పాడట. మిస్సెస్ దాస్ లిసన్డ్ అటెంటివ్లీ, స్ట్రోకింగ్ హెర్ హెయిర్ విత్ ఏ స్మాల్ ప్లాస్టిక్ బ్రష్ దట్ రిసెంబుల్స్ ఎన్ ఓవెల్ బెడ్ ఆఫ్ నైల్స్, ఆస్కింగ్ మోర్ క్వశ్చన్ ఫర్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. అయితే మిస్సెస్ దాస్ ఏం చేస్తున్నారు, చాలా వింటూనే తన యొక్క తలని ఒక ప్లాస్టిక్ బ్రష్తో దూకోవడం అనేది జరిగింది. ఇంకా మోర్ క్వశ్చన్స్ అడుగుతూ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు అని చెప్పి చెప్పించుకుంటున్నారు. ద చిల్డ్రన్ వర్ క్వైట్ ఇన్ టాలెంట్ అండ్ స్టాపింగ్ మోర్ మంకీస్ ఇన్ ద ట్రీస్ అండ్ మిస్టర్ దాస్ వాజ్ అబ్జార్బింగ్ బై హిజ్ టూర్ బుక్. సో ఇట్ సీమ్డ్ లైక్ ఏ ప్రైవేట్ కన్వర్జేషన్ బిట్వీన్ మిస్టర్ కెపాసి అండ్ మిస్సెస్ దాస్. అయితే పిల్లలు అయితే ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా బిజీగా తీక్షణంగా మంకీస్ అనేవి చెట్లపైన ఎన్ని ఉన్నాయి ఏంటి అనేదాన్ని చూస్తున్నారు. అయితే మిస్టర్ దాస్ తన మటుకు తను ఒక పుస్తకాన్ని పరిశీలించడంలో, టూర్ బుక్ని పరిశీలించడం మునిగిపోయి ఉన్నారు. అందుకని వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది పూర్తిగా మిస్సెస్ దాస్ అండ్ మిస్టర్ కెపాసి యొక్క సంభాషణ ప్రైవేట్ కన్వర్జేషన్ లాగా ఉంది. ఇంకెవరు ఈ కన్వర్సేషన్లో పాల్గొనలేదు కనుక ప్రైవేట్ కన్వర్సేషన్ అంటున్నారు. ఇన్ దిస్ మేనర్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ passed, and when they stopped for lunch at a roadside restaurant that sold fritters and omelette sandwiches and usually something Mr. Capasi looked forward to on his toes so that he could sit in peace and enjoy some hot tea, he was disappointed as the Das family settled together under a magnet umbrella fringed with white and orange tassels and placed their orders with one of the waiters who marched about in cornered orders caps. Mr. Capasi reluctantly headed towards a neighboring table. అయితే ఇక్కడ
ఒక హాఫ్ అన్ అవర్ అనేది గడిచిపోవడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణించిన తర్వాత లంచ్ బ్రేక్ కోసం ఒక రోడ్ సైడ్ ఉండేటటువంటి రెస్టారెంట్లో ఆగడం అనేది జరిగింది. అక్కడ అక్కడ ఫ్రిట్టర్స్ అంటే చిన్నపిల్లలకు కావాల్సినటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి వస్తువులు, అలాగే ఆమ్లెట్, శాండ్విచ్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉండడం అనేది జరిగింది. వాటి కెపాసిటీ వాటన్నిటి వైపు చూశారు. అలాగే ఈ ప్రతి టూర్లోనూ కూడా ఈయన ఏం చేస్తారట, ఒక ప్లేస్లో పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈ హాట్ టీని తాగడం అనేది చేస్తున్నారట. డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకని దాస్ ఫ్యామిలీ అందరూ కూడా ఒక అందమైనటువంటి కుచ్చులు కలిగినటువంటి ఒక అంబ్రెల్లా అనేది వైట్ అండ్ ఆరెంజ్ టెసల్స్ ఉన్నటువంటి ఈ అంబ్రెల్లా కింద కూర్చోవడం అనేది జరిగింది. అండ్ దే ప్లేస్డ్ దేర్ అడ్రస్ విత్ వన్ ఆఫ్ ద వెయిటర్స్ హూ మార్చ్డ్ అబౌట్ ఎంట్రీ కార్నర్ హై క్యాప్స్. అయితే ఎవరైతే ఇక్కడికి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చినటువంటి మనుషులకి వాళ్ళ యొక్క ఆర్డర్ని చెప్పడం అనేది జరిగింది. మిస్టర్ కెపాసి ఏం చేశారంటే రిలక్టెంట్లీ అంటే అయిష్టంగానే ఈయన ఒక వేరే టేబుల్ దగ్గర పక్కనే ఉన్నటువంటి వేరే టేబుల్ దగ్గర కూర్చోవడం అనేది జరిగింది. మిస్టర్ కెపాసి వైట్, దెర్ ఈజ్ ఎ రూమ్ హియర్, మిసెస్ దాస్ కాల్డ్ అవుట్. షీ గ్యాదర్డ్ టీనా onto her lap, insisting that he accompany them. And so, together they had bottled mango juice and sandwiches and plates of onions and potatoes deep fried in graham flour batter. అయితే ఎవరైతే ఉన్నారో అక్కడిని కెపాసిని వెయిట్ చేయమన్నారు. ఇక్కడ ఒక రూమ్ ఉంది అని చెప్పి మిస్సెస్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆమె టీనాను తీసుకుని వాళ్ళకి అక్కడ కూర్చుంటూ అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి కంపెనీ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాటిల్లో మ్యాంగో జ్యూస్, అలాగే శాండ్విచెస్, అలాగే పొటాటో, అలాగే ఆనియన్స్ ఇలాంటివన్నీ కూడా డీప్ ఫ్రై చేసినవి అంటే బజ్జీల టైప్లో వేసినటువంటి వాటిని వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. After finishing 2 omelette sandwiches, Mr. Das took more pictures of the group as they ate. అయితే తినేసిన తర్వాత ఆమ్లెట్, శాండ్విచెస్ మిస్టర్ దాస్ ఏం చేశాడంటే బోల్డెన్ ఫోటోలు తీయడం అనేది జరిగింది. గ్రూప్గా ఎలా తిన్నారు ఏంటనేది. హౌ మచ్ లాంగర్ హీ ఆస్క్డ్ మిస్టర్ కెపాసి యాజ్ హీ పాస్డ్ టు లోడ్ ఏ న్యూ రోల్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ ఏ కెమెరా. అయితే ఇక్కడ కెపాసి ఏమని అడిగారంటే ఇంకా ఎంతసేపు ప్రయాణించాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అయితే అక్కడ ఉండేటటువంటి న్యూ రోల్ ఆఫ్ ఫిల్మ్ని కెమెరాలో లోడ్ చేసుకుని ఉన్నారు. ఇక్కడ అబౌట్ హాఫ్ అన్ అవర్ మోర్, ఇంకా అరగంట ఉందండి మీరు వెళ్ళే చోటికి అని చెప్పి చెప్తాడు. బై నౌ ద చిల్డ్రన్ హ్యాడ్ గాటన్ అప్ ఫ్రమ్ ద టేబుల్ టు లుక్ ఎట్ మోర్ మంకీస్ పర్చ్డ్ ఇన్ ఏ నియర్ బై ట్రీ. So there was a considerable space between Mrs. Das and the Mr. Kapasi. అయితే ఇక్కడ మంకీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయట, పిల్లలు అక్కడ ఉండేటటువంటి చెట్ల మీద ఉన్నటువంటి మంకీస్ని చూసి లెగుస్తూ చూడడం జరిగిందట. అవన్నీ అక్కడే ఉన్నటువంటి చెట్లకి వేలాడడం, అవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఒక వరుసలో కూర్చోవడం అనేది జరిగిందట. Mrs. Das placed the camera to his face and squeezed one eye shut, his tongue exposed at one corner of his mouth. అయితే ఇక్కడ మిస్సెస్ దాస్ అండ్ మిస్టర్ కెపాసి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య నుంచి వీళ్ళని ఈ మంకీస్ వాటిని చూస్తున్నారట. మిస్టర్ దాస్ ప్లేస్డ్ ద కెమెరా ఆన్ హిజ్ టేబుల్ అండ్ స్క్వీజ్డ్ వన్ ఐ షట్, హిజ్ టంగ్ ఎక్స్పోజ్డ్ ఎట్ వన్ కార్నర్ ఆఫ్ హిజ్ మౌత్. అయితే ఆయన ఈ కెమెరాని లోడ్ చేసుకోవడం, ఒకే కంటితో చూడడం అనేది జరుగుతుంది. దిస్ లుక్స్ ఫన్నీ మైనా, యూ నీడ్ టు లీన్ ఇన్ క్లోజర్ టు మిస్టర్ కెపాసి. ఏమని చెప్తున్నారు, కెమెరాని ఇచ్చేస్తూ నువ్వు ఇంకా కెపాసిటీకి దగ్గరగా రమ్మని చెప్పి ఇక్కడ ఫోటో తీయడానికి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది.
She could smell a scent on her skin, like a mixture of whiskey and rose rose water. అయితే ఆమె దగ్గరగా నుంచినప్పుడు ఏం చెప్తుంది, ఆ, అతనికి స్మెల్ వచ్చింది. ఎలాగా ఒక రకమైనటువంటి విస్కీ అలాగే రోజ్ వాటర్ కలిపినటువంటి స్మెల్ వచ్చింది ఆమె నుంచి. హీ వరీడ్ సడన్లీ దట్ షీ గుడ్ స్మెల్ హిజ్ రెస్పిరేషన్ విచ్ హీ న్యూ హాడ్ కలెక్టెడ్ బీనీత్ ద సింథటిక్ మెటీరియల్ ఆఫ్ హిస్ షర్ట్. అయితే అతనికి కూడా అనుమానం వచ్చింది. ఏంటి, ఆమె తను గుర్తుపట్టగలదేమో తన వంటి నుంచి వచ్చేటటువంటి సింథటిక్ టైప్ ఆఫ్ మెటీరియల్ డ్రెస్ వేసుకున్నారు కదా, దాని నుంచి స్మెల్ రావచ్చేమో అని చెప్పి. హీ పాలిష్డ్ ఆఫ్ హిజ్ మ్యాంగో జ్యూస్ ఇన్ వన్ గల్ప్. ఇది పాలిష్ కాదనుకుంటా, ఫినిష్డ్ అనుకుంటాను. ఇలా పడింది, ఇక్కడ వచ్చి తప్పై ఉండొచ్చు. ఫినిష్డ్ ఆఫ్ హిజ్ మ్యాంగో జ్యూస్ అండ్ ఇన్ వన్ గల్ప్ అంటే ఒకే గొక్కలో మ్యాంగో జ్యూస్ని ఫినిష్ చేశారు. అండ్ స్మూతర్ హిజ్ సిల్వర్ హెయిర్ విత్ హిజ్ హ్యాండ్స్ అంటే వేళ్ళని తల్లకు పోనిచ్చి జుట్టుని ఇలా సరి చేసుకున్నారట. ఏ బిట్ ఆఫ్ ద జ్యూస్ డ్రిప్డ్ ఆన్ టు హిజ్ చిన్. హీ వండర్డ్ ఇఫ్ మిస్సెస్ దాస్ హ్యాడ్ నోటీస్డ్. అయితే కొద్దిగా ఈ జ్యూస్ అనేది ఇక్కడ గడ్డంలో ఉండిపోవడం అనేది జరిగింది. మిస్సెస్ దాస్ కానీ గమనిస్తారేమో అని చెప్పి అనుకుంటాడు. హీ హ్యాడ్ నాట్ వాట్స్ యువర్ షీ హ్యాడ్ నాట్ వాట్ ఈస్ యువర్ అడ్రస్ మిస్టర్ కపాసి. షీ ఎంక్వైర్డ్ ఫిషింగ్ ఫర్ సంథింగ్ ఇన్సైడ్ హర్ స్ట్రా బ్యాగ్. అయితే ఆమె ఏం తెలుసుకోవాలనుకుంటుంది, కెపాసి ఎక్కడ ఉంటున్నారో అతని యొక్క అడ్రస్ ఏంటి అనేది తెలుసుకుంటుంది. అయితే ఎంక్వైరీ చేస్తుంది. అతను దేనికోసం ఎదుగుతుందంటే బ్యాగ్ లోపల ఏదో సంథింగ్ ఉండిపోయింది తన స్ట్రా బ్యాగ్లో అన్నట్టుగా తను లోపలికి వెతుకుతుంది. షీ వుడ్ లైక్ మై అడ్రస్. అయితే ఆమె నా అడ్రస్ని ఇష్టపడుతుందేమో అందుకనే వెతుకుతున్నారు అని చెప్పి అనుకుంటాడు. సో వీ కెన్ సెండ్ యూ కాపీస్ షీ షేర్డ్ ఆఫ్ ది పిక్చర్స్. షీ హ్యాండెడ్ హిమ్ ఏ స్క్రాప్ ఆఫ్ పేపర్ షీ హ్యాడ్ హేస్టిలీ ripped from a page of her film magazine. The blank portion was limited, for the narrow strip was crowded by the lines of text and the tiny picture of her and heroine embracing under a eucalyptus tree. ఆమె కెపాసిటీ అడ్రస్ తీసుకున్న తర్వాత ఈ అడ్రస్కి మీ యొక్క ఫోటోలు కాపీలు తీసిన తర్వాత పంపిస్తామని చెప్పి చెప్తుంది. అయితే ఆ అడ్రస్ రాయడానికి అని చెప్పి తను చదివేటటువంటి ఫిల్మ్ మ్యాగజైన్ నుంచి ఒక చిన్ని పేపర్ ముక్కని, చాలా చిన్న ముక్కని తను ఇవ్వడం అనేది జరుగుతుంది. నేరో ఒక బ్లాంక్ పోర్షన్ అనేది మిగిలి ఉంది. అందులో మిగతాదంతా కూడా చాలా దగ్గరగా అక్షరాలు రాసి ఉన్నాయి ఆ మ్యాగజైన్లో. అయితే అక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని the lines of the text a teeny picture of the hero or heroine embracing under a eucalyptus tree. ఇక్కడ ఏమేమి కనపడుతుందంటే ఆ పిక్చర్లో హీరో అండ్ హీరోయిన్లు ఇద్దరు కూడా ఒక యూకలిప్టస్ ట్రీ కింద ఉన్నారనేది కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇంగ్లీష్ బెస్ట్.